నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలతో బిఎన్ కండ్రిగలో ట్రాఫిక్ పై ప్రత్యేక డ్రైవ్. హెల్మెట్ అవగాహనతో పాటు నిబంధనలు ఉల్లంఘనలపై చలానాలు. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండల పరిధిలోని వాహనదారులు సీట్ బెల్ట్ అలాగే హెల్మెట్ ధరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ బిఎన్ కండ్రిగ మండలంలో స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చలానాలు విధిస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రైవింగ్ మరియు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందేనని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు పాటించని పలువురు వాహనదారులకు ఈ సందర్భంగా చలానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిప్రసాద్ మాట్లాడుతూ ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు మరింత కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక టూ వీలర్తోనే. ఎక్కువ మంది చనిపోతున్న కార్ల యాక్సిడెంట్ కూడా టూ వీలర్లో ఓవర్ స్పీడ్ వెళ్ళి నెగ్లెక్ట్గానే చనిపోతున్నారనే ఉద్దేశంతో గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దయచేసి హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడితే చాలా బాగుంటుంది. అసలే చలికాలం, కాస్త మీ ప్రయాణం సురక్షితంగా జరగడానికి హెల్మెట్ అవసరం. దయచేసి ఆలోచించండి. ఓకేనా? అయ్యేది దగ్గర రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా టూ వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 99% ఆఫ్ ద టూ వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా, పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే, మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు, మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది.